ఇది లంకావీలో మేము దిగిన హోటల్ నుంచి వ్యూ అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూసుకోవచ్చు మీరు. ఇదంతా లంకావి. చూసుకోవచ్చు, బిజీ రోడ్డు, జనాలు, ట్రాఫిక్ అంతా. బాగుంది వ్యూ. అంటే మరీ అంత బిజీ లేదు, మరీ అంత స్లోగాను లేదు. చూసుకోవచ్చు, ఇదే మేము ఉన్నటువంటి హోటల్ నెంబర్. ఇది చనాంగ్ ప్లాజా అని, చనాంగ్ ప్లాజా బీచ్ హోటల్. సో ఇది బీచ్కి దగ్గరగా ఉంటుందన్నమాట. బడ్జెట్ హోటల్, అంటే 3 స్టార్ హోటల్. బాగానే ఉంది రూము. అదే ఏసీలు బాగానే పనిచేస్తున్నాయి, వ్యూస్ బాగున్నాయి అక్కడి నుంచి. మీరు ప్లస్ బీచ్ బాగా దగ్గర అనమాట ఇక్కడి నుంచి. షాపింగ్స్, రెస్టారెంట్స్, స్టాల్స్, జ్యూస్, కాఫీ షాప్స్, పిజ్జా షాప్స్ అన్నీ. ఈ ఏరియా ఏంటంటే మంచి డే అండ్ నైట్ ఫుల్ బిజీగా ఉంటుందన్నమాట. ఎప్పుడు జనాలు ఉంటారు. అది అది ముందుకెళ్తే ఇది బీచ్ ఎంట్రన్స్ అనమాట. చూసుకోవచ్చు మీరు. ఇట్లా నడుచుకుంటూ వెళ్తే అదే బీచ్ అనమాట. ఇది మా హోటల్ పక్కనే. ఆ హోటల్ బాల్కనీ నుంచి లాస్ట్ వీడియోలో వ్యూ చూపించాను, బీచ్ వ్యూ. ఇది ఎంట్రన్స్ అనమాట. చూసుకోవచ్చు, వెళ్తున్నాం. ప్రశాంతంగా ఉంది. ఈవినింగ్ టైం చాలామంది గ్యాదర్ అవుతారు ఇక్కడ. అదే బాగుంది, చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇక్కడ ఎవరో అంటే వీళ్ళు మనుషులే రోబోస్ గెటప్ వేసుకొని మ్యూజిక్ పెట్టి డ్యాన్స్ చేస్తారన్నమాట. ఇది అక్కడ ఒక ప్రోగ్రామ్ లాగా. అది ముందు డొనేషన్ బాక్సెస్ అవి ఉన్నాయి. అవి ఏమన్నా మనం డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అక్కడ. అది వాళ్ళ డ్యాన్స్లకి. అది మంచి సాంగ్స్ పెట్టేసి డ్యాన్స్ వేస్తుంటారు అన్నది. అట్లాగా చూసుకోవచ్చు మీరు. సెంట్రల్ రోబో వేస్తున్నారు చూడండి. అంతే, ఒకరి తర్వాత ఒకరు అట్లా వేస్తున్నారు. ఇది బాగా ఎంటర్టైన్మెంట్ అనమాట. ఈవినింగ్ టైం పిల్లలకి ప్లస్ ఎవరైనా వచ్చిన వాళ్ళకి. మ్యూజిక్ కూడా బాగుంది అక్కడ. ఇది జస్ట్ ఎంట్రన్స్లో అనమాట, బీచ్ ఎంట్రన్స్లో. ఇది చనాంగ్ బీచ్. చనాంగ్ పంతాయ్ అంటారు. పంతాయ్ అంటే బీచ్ అనమాట మలైలో, మలై లాంగ్వేజ్లో. అది చనాంగ్ బీచ్ అంటారు. ఇది చాలా పాపులర్ బీచ్ అనమాట. సెంటర్లో ఉంటుంది. చాలామంది ఫారినర్స్ వాళ్ళు వీళ్ళు వస్తుంటారు ఇక్కడికి. ఎప్పుడు కూడా బిజీగానే ఉంటుందన్నమాట. జనరల్గా వీకెండ్స్ వస్తుంటారు ఇక్కడికి. మాకు కేఎల్ నుంచి దగ్గర కాబట్టి 1 అవర్ ఫ్లై కాబట్టి ఎవ్రీ వీకెండ్ కూడా వస్తుంటారు జనాలు. అదే ప్లస్ థాయిలాండ్ నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు లంకావికి. అదే చూసుకోవచ్చు ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. సన్ సెట్టింగ్ అవుతా ఉంది. కొన్ని లైటింగ్ బాగుంది, ఇంకా ఎండ బాగుంది. ఇది ఈవినింగ్ ఆల్మోస్ట్ 5 అయిపోయింది ఆల్రెడీ అక్కడ. ఆ టైంలో, ఈ టైంలో ఫోటోలు దిగాము అక్కడ చనాంగ్ బీచ్లో. చూసుకోవచ్చు. ట్రైపాడ్లో దిగామన్నమాట. ఇది బీచ్ వ్యూ చూడండి. సన్సెట్ ఎలా ఉందో, బ్రహ్మాండంగా ఉంది కదా. తొలి సంధ్య వేళలో ఆ పాట గుర్తొస్తున్నారు. అది మార్నింగ్ టైం పాడే పాట అనుకుంటా, నాకు గుర్తులేదు. ఆ చివరినది ఒక 5 స్టార్ హోటల్ అనమాట. చూడండి, అందరు ఫారినర్స్ అందరు ఎట్లా పడుకొని ఉన్నారు అక్కడ. చాలామంది జనాలు ఉన్నారు. అంటే ఇంకా కూల్ అవ్వాలి. ఇంకా పారాగ్లైడింగ్ నడుస్తానుంది ఒక పక్కన. కైట్స్ ఎగరేసే వాళ్ళు ఎగరేస్తూనే ఉన్నారు.
ఎండ వైపు నుంచి లైటింగ్ బాగానే ఉంది. అదే ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు ఏంటంటే మనసు కొద్దిగా మైండ్ ఈ స్ట్రెస్ లైఫ్ నుంచి రిలాక్స్ అవుతూ ఉంటుందన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరికి ఇది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ కొద్దిగా డబ్బుతో కూడుకున్న పనే. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ట్వైస్ అట్లా ఇలా బీచెస్కి వస్తుంటే బాగుంటుందన్నమాట. చూసుకోవచ్చు మీరు. ఫోటోలు స్టిల్లులు దిగుతున్నాం అక్కడ. చాలామంది అదే చేస్తున్నారు అక్కడ. మేము కూడా అదే చేసాం. గాలి హాయిగా ఉంది, చల్ల గాలి ఉంది. హ్యాపీగా అక్కడ కూర్చోవడం, ఇసుకలో అటు ఇటు తిరగడం, ఎంజాయ్ చేయడం వ్యూని. ఏమైనా కావాలంటే తినచ్చు. అక్కడ డ్రింక్స్ కూడా ఉంటాయి, జ్యూస్లు, కొబ్బరి బొండాలు అన్నీ ఉన్నాయి. రిలాక్సింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది. చనాంగ్ బీచ్ అనేది చనాంగ్ పంతై అని అంటారు. ఇది చనాంగ్ బీచ్ అనేది మా దృష్టిలో ఏంటంటే ఇది ఒక రిలాక్సింగ్ బీచ్ లాగా చెప్పుకోవచ్చు. అది ఇప్పటివరకు మేము చూసిన బీచ్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అని చెప్పొచ్చు. అండమాన్ సీ అనమాట అది. గ్రూపులుగా వస్తున్నారు కొంతమంది. ఇట్లా కార్లు వేసుకొని అక్కడ వచ్చి ఆపి వాళ్ళ బీచ్ లోపలికి వెళ్ళి అక్కడ సర్ఫింగ్లు చేయడం, స్విమ్మింగ్లు చేయడం ఇవి చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో అంతా. చూసుకోవచ్చు, చీకటి పడింది ఇప్పుడు. కొద్దిగా లెంగ్తీ వీడియో, మేబీ 2 పార్ట్స్ కింద వస్తుందేమో. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే తెలియదు, చూద్దాం. చూడండి, పారాగ్లైడింగ్ చాలా బాగుంది. జస్ట్ అలా వాక్ చేస్తూ చూస్తున్నప్పుడు ఎంత దూరం ఏమున్నాయి ఇంకేంటనేది. అండ్ సన్సెట్టింగ్ బాగా క్లియర్గా కనపడుతుంది ఇక్కడ. చాలా బాగుంది వ్యూ. హ్యాపీగా కూర్చొని ఉన్నారు ఫ్యామిలీస్ అందరూ. బాయ్స్, గర్ల్స్, పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ. ఫ్యామిలీస్, కపుల్స్, పిల్లలతో వచ్చిన వాళ్ళు అందరూ. రకరకాల మంది వచ్చారు. స్టూడెంట్స్, ఎంప్లాయీస్, అదే అనమాట.
చూసుకోవచ్చు. ఇప్పుడు అదర్ సైడ్ వెళ్తున్నాం మనం. కూల్ అయిపోయింది బాగా. గాలిపటాలు అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, అంతా బాగుంది. నేను మా ఆవిడ సెల్ఫీ వ్యూ బీచ్లో. ఇది క్యాండిల్ లైట్ డిన్నర్ అంటారు కదా, అదనమాట. నైట్ టైం బీచ్లో అరేంజ్ చేశారు. ఎవరో బుక్ చేసుకున్నారు, వాళ్ళకి అరేంజ్ చేశారనమాట. అదే అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నారు. అదే కొద్దిగా లెంగ్తీ వీడియో, 20 మినిట్స్ వీడియో అనమాట. అంటే సన్సెట్ మొత్తం కొద్దిగా ఎక్స్టెండెడ్ అవర్స్ వరకు కూర్చున్నాం, మొత్తం కవర్ చేశాను. అది చూసుకోవచ్చు మీరు. అంటే ఈ బీచ్ ఏరియా మొత్తం ఒక వీడియో కవర్ చేయాలని చెప్పేసి మొత్తం ఎక్కువ టైం తీసుకొని కవర్ చేశాను అనమాట. అది చల్లగా ఉంది, హాయిగా చల్ల గాలి, సముద్రము, చుట్టూరు జనాలు, ఆడుకునేవాళ్ళు, అదే వీడియోలు తీసేవాళ్ళు, రీల్స్ తీసేవాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. సర్ఫింగులు చేసేవాళ్ళు, పారాగ్లైడింగ్ చేసేవాళ్ళు, ఒకరు కాదు, సకల కళా విద్యలు ఉన్నాయి ఇక్కడ. మేము జస్ట్ బీచ్లో కూర్చొని అక్కడ ఎంజాయ్ చేస్తున్నాం, వ్యూని చూస్తూ ఉన్నాం. ఆహ్లాదకరంగా ఉంది కాబట్టి. ఇది బీచ్ దగ్గర ఉన్న హోటల్ అనమాట. ఓమ్నియా రెస్టారెంట్ అని బీచ్ రిసార్ట్, ఇది బీచ్ హోటలు రెస్టారెంట్. మన ఇండియన్ ఫుడ్ అంతా దొరుకుతుంది ఇది లంకావిలో. అది చూసుకోవచ్చు. రోటీలు, రైస్లు, చనా మసాలా కానీ, మిక్స్ వెజ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇది బీచ్లో ఇది ఒక కంఫర్ట్ అనమాట. హాయిగా అలా బీచ్ చూస్తూ తినచ్చు. చూడండి మీరు బీచ్ అలా. నైట్ అయిపోయింది, 7, 8 అయిపోయింది ఇప్పుడు. సో అట్లా కూర్చొని బీచ్ చూస్తూ డిన్నర్ చేయొచ్చు అనమాట. అది కన్వీనియంట్, అది మెయిన్. దాని తర్వాత ఇది స్ట్రీట్స్లో నడుస్తున్నాము. అక్కడ లంకావిలో స్ట్రీట్స్ నడుస్తున్నాము, ఆ బీచ్ పక్కన మెయిన్ రోడ్ మీద.
మేము ఉండే హోటల్ నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్ట్రీట్స్ మీద వాక్ చేసాం అనమాట. సో చూడటానికి మొత్తం ఏమన్నాయి ఏంటనేది, అన్ని రెస్టారెంట్స్, మోటల్స్, హోటల్స్ అట్లా ఉన్నాయి. ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి అక్కడక్కడ, ఒకటి రెండు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. లైక్ చేయండి వీడియోని, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. వీలుంటే బెల్ ఐకాన్ కూడా నొక్కండి, కొత్త వీడియోలు చేస్తే మీకు అలర్ట్స్ వస్తాయి. అది మోటల్స్ అంటే తెలుసు కదా, సపరేట్ రూమ్స్ మాదిరి ఉంటాయి. మనమే కుకింగ్ చేసుకొని తినొచ్చు, లేదా బయట నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది ఇండియన్ రెస్టారెంట్, రాయల్ ఇండియా.